బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రాఘవరెడ్డి కాలనీలో గురువారం తెల్లవారుజామున సిఐ మాతంకి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 30 మంది పోలీసులు ఇంటింటిని జల్లెడ పట్టారు. ఎలాంటి పత్రాలు లేని, అనుమతులు లేని 50 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలు నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, కాలనీలో ఎవరైనా అనుమానితులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు, శాంతి భద్రతలకు వివాదం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరాల నియంత్రణకు ఈ కార్డన్ సెర్చ్ నిరంతరం ఏదో ఒక ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆదేశాల మేరకు మన రూరల్ సబ్ డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఈరోజు మన రాఘవరెడ్డి కాలనీలో కార్డన్ సెర్చ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఎందుకు నిర్వహించారు అనేది అందరూ కూడా తెలిసిన విషయమే. ఎవరైనా దొంగ వ్యక్తులు, అనుమాన వ్యక్తులు మన గ్రామంలో ఉంటే వాళ్ళ గురించి కానీ, అదేవిధంగా దొంగ బైకులు ఉన్నాయని వెరిఫై చేయడానికి, అదేవిధంగా గంజా మార్క ద్రవ్యాలు ఎవరన్నా కానీ సేవిస్తున్నారా, లేకపోతే దానికి సంబంధించి ఏదైనటువంటి ఆధారాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా ఇప్పుడు సుమారు ఇక్కడ ఒక 50 బైకులన్నీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని కూడా వెరిఫై చేసి అకౌంటబిలిటీ ప్రకారం ఏదైతే బండికి కాగితాలు అన్నీ ఉంటాయి, ఓనర్స్ వాళ్ళకి నిజమైన వాళ్ళని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రజలందరితో కూడా ఈ యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి నేరాల గురించి, వాటిని అరికట్టే విధానం గురించి, సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి, ఫోక్సో యాక్ట్ల గురించి కూడా ప్రజలందరికీ వివరించడం జరిగింది. ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏమంటే, ఈ యొక్క కార్డన్ సెర్చ్లో భాగంగా ఎవరైనా కొత్త వ్యక్తులు మన ప్రాంతంలో నివసించినట్టే పోలీసు వారికి తెలియచేయండి. మేము ఎన్నంటి మీ ఎందుకు ఉంటాము. అదేవిధంగా ఏదైనా ఈ గంజా కానీ, మార్క ద్రవ్యాలు సేవించి మత్తు పదార్థాలకు అలవాటుపడి బానిసలకు ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులు మన ప్రాంతంలో ఉంటే దయచేసి మాకు తెలియచేయాలి. మరి ముఖ్యంగా ఈ కార్డన్ సెర్చ్లో ఈ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరైనా కూడా రోడ్డు మీద ధరించాలని అందరికీ చేస్తున్నాము. ట్రిపుల్ రైడింగ్ కానీ, మైనర్ డ్రైవింగ్ కానీ ఎవరికి అవకాశం లేకుండా అందరూ ఉండాలని, ఈ యొక్క ప్రాంతంలో సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి కూడా తెలియజేశాము. ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ముందుకు వచ్చిన యువత ఈ యొక్క 4 వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాం.